సార్ ఇప్పుడు అశోక్ నగర్లో అండ్ చిక్కడపల్లి లైబ్రరీ సెంటర్లో ఉన్న స్టడీ చైర్స్కి సీఎం కుర్చీని కదిలించేంత శక్తి ఉందని మీరు అనుకుంటున్నారా సార్? కదిలించారు కదా 2023లో. 23లో సీఎం సీటు కదలడానికి సార్ 26 కారణాలు వచ్చాయి నాకు సార్. అందులో టాప్ 5 రీజన్స్లో వీళ్ళు అశోక్ నగర్ అండ్ వీళ్ళంతా చిక్కడపల్లి, తర్వాత అక్కడ అమీర్పేట, వీళ్ళు బస్ యాత్రలు చేసి తల్లిదండ్రుల దగ్గర పోయి మీరు కేసీఆర్ గారు మీకు ఎన్ని రైతు బంధు లాంటి ఆసరా పెన్షన్లు ఇచ్చినా కూడా మీరు వాటి పక్కకు పెట్టండి, మీది గతించిన జీవితం, మాది వర్ధమాన జీవితం, మా కోసం మీరు త్యాగం చేయాలి, ఈసారి మాత్రం కాంగ్రెస్కి వేయండి అని చెప్పి ఊరికి పోయి. అవును సార్. వాళ్ళు ఓడిపోయింది 1.7%. ఆ 1.7 వీళ్ళతో మారింది. ఇంకా వేరే కారణాలు కూడా చాలా ఉన్నాయి, బట్ స్టూడెంట్స్ ఆల్సో వన్ ఆఫ్ ది మెయిన్ రీజన్స్. అంటే విద్యార్థులు అనుకుంటే ప్రభుత్వాలను నిర్మించగలుగుతారు, కూల్చగలుగుతారు. వెనకడ పాట ఉండే, విద్యార్థులు నవసమాజ నిర్మాతలు, విద్యార్థులు అది ఒక ఆ వేవ్ అది అంతే సార్. సార్ ఇప్పుడు 2 లక్షల ఉద్యోగాలు అని ఏదైతే ప్రామిస్ చేశారో రేవంత్ రెడ్డి గారు, దాన్ని నెరవేర్చగలరనుకుంటున్నారా సార్? మనకి ఎట్లా అంటారు సార్? రేవంత్ రెడ్డి ఎలక్షన్స్ రాకముందే సార్ ఆయన పిసిసి ప్రెసిడెంట్గా ఆటా సభలకు పోయాడు అమెరికాకు. సార్ పోయినప్పుడు డాష్ మీద అడిగారు, రాజకీయ నాయకులు హామీలు ఇస్తారు నెరవేర్చరు అని అంటే ఆయన ఏమన్నాడంటే, మరి గెలవాలంటే హామీలు ఇవ్వాలి కదా, అయితే గొర్రె కషాయనే నమ్ముతుంది, ఎన్నిసార్లు ఎంతమంది రాజకీయ నాయకులు హామీలు ఇచ్చి నెరవేర్చకపోయినా మళ్ళీ వాళ్ళనే ఎన్నుకుంటారు, అంటే రేపు మీరు అధికారంలోకి వచ్చినా అదే చేస్తారా అని అడిగారు. దానికి ఒక చిరునవ్వు సమాధానంగా పెట్టాడు ఆయన. అంటే నేను ఎక్కడ అప్రిషియేట్ చేస్తాను రేవంత్ రెడ్డిని అంటే, తను ఈ హామీలు అమలు చేయనని చెప్పి ఎలక్షన్లకు 40 రోజుల ముందు అమెరికాలో వేదిక మీద చెప్పి వైరల్ అయింది. అది బాగా కొన్ని లక్షల మంది చూశారు. అయినా కూడా ఆయన చెప్పిందే నిజమైంది. చెప్పి చేశాడు ఆయన, నేను హామీలు అమలు చేయను అనేది ఆయన నవ్వుతోనే చెప్పాడు. ఆయన అమలు చేయలేదు అంతే. 2 లక్షల ఉద్యోగాలు లేవు. వాస్తవంగా ఏంటంటే విద్యార్థులు కొద్దిగా స్టడీ చేసి ఉంటే నిజంగా 2 లక్షల వేకెన్సీలు అనే స్టడీ చేసి ఉంటే వాళ్ళకి అర్థమయ్యేది అన్నీ లేవు అని. ఆ టైంలో ఉన్నాయి ఏంటంటే ఒక 40,000 ఖాళీలు ఉండే, ఒక 50,000 నోటిఫికేషన్లు ఇచ్చినాయి, నియామకాల కోసం ఎదురు చూస్తూ ఉన్న పరిస్థితి. కొన్ని ఎగ్జామ్స్ అయినాయి, కొన్ని కాలేదు, కొన్ని రిజల్ట్స్ కూడా వచ్చే టైం అయింది. అవన్నీ కూడా రేవంత్ రెడ్డి వచ్చినాక ఇమ్మీడియట్గా 50,000 పెండింగ్ ఉన్నాయి, పూర్తయినాయి. కానీ రేవంత్ రెడ్డి వచ్చినాక ఇచ్చిన నోటిఫికేషన్లలో ఒక 11,000 12,000 కంటే ఎక్కువ లేవు. మిగతా అన్ని కూడా పాత నోటిఫికేషన్లు. ఆయన ఇచ్చిన 60,000లో ఆ 40,000 పైన కేసీఆర్ గారు ఇచ్చిన నోటిఫికేషన్స్ అయితే లేవు వాస్తవంగా. అయితే కేసీఆర్ గారు కూడా 40,000 వేకెన్సీలు ఎందుకు పెట్టారంటే, కొన్ని టీచర్ల పోస్టుల విషయంలో కానీ గురుకులాలలో ఆయన స్పెషల్ రిక్రూట్మెంట్ చేశాడు. కానీ డిఎస్సి ఇవి చేయలేదు. ఎందుకు అంటే ఎక్సెస్ ఉన్నారు, వీళ్ళనే అకామిడేట్ చేద్దాము, చాలా స్కూళ్ళు ఉన్నాయి కానీ విద్యార్థులు లేరు. సుప్రీంకోర్టే చెప్పింది ఒక దానిలో, 400 పైన స్కూళ్ళల్లో విద్యార్థులు లేరు అని. టీచర్లు ఎక్కువ ఉన్నారు, విద్యార్థులు తక్కువ ఉన్నారు. అయితే రీషఫ్లింగ్ చేయాలి, ఇట్లాంటివి అన్నీ ఉన్నాయని చెప్పేసి ఆయన భర్తీ చేయలేదు, వాళ్ళకు ఉద్యోగాలు కూడా ఇవ్వలేదు. అయితే ఆ 40,000 తప్ప అప్పుడున్న వేకెన్సీలు ఏం లేవు. ఇప్పుడు ఏంటంటే పాత ఏవైతే ఏజ్ పెంచారు కదా, 58 నుంచి 61కి, ఇప్పుడు ఒక 40,000 30,000 ఖాళీలు వచ్చాయి. అంటే ఎక్కడైనా ఇప్పుడు వెనకటి రోజుల్లో ఉద్యోగం అనేది ఒక ఫ్యాషన్, అది చాలా అరుదుగా ఉండేవాళ్ళు. అయితే ఇప్పుడు ఏంటంటే ప్రతి వ్యక్తి చదువుకుంటాడు. ఇప్పుడు ఒక 40 ఏళ్ళ కింద 10-20% 30% కంటే ఎక్కువ ఉన్నత చదువులు చదివిన వాళ్ళు లేకపోయారు. ఇప్పుడు ఏంటంటే ప్రతి ఒక్కరు చదువుకుంటాడు. ఇప్పుడు మారుమూల గిరిజన గ్రామాలలో పోయినా, ఆదివాసీ గూడాలలో పోయినా, దళిత వాడలలో పోయినా, బీసీ కాలనీలలో పోయినా చదువుకోనడు ఎవరు లేడు. అందరూ 100% జాయిన్ అవుతున్నారు. కొందరు పరిస్థితుల కారణంగా డ్రాప్ అవుట్స్ అవుతున్నారు, కొందరు చదువు ఇష్టం లేక డ్రాప్ అవుట్ అవుతున్నారు. ఇట్లాంటి వాళ్ళు ఒక 10% 20% ఉంటారు. 80% 10th క్లాస్ దాకా పోతున్నారు వాళ్ళు. అయితే వీళ్లకు అందరికీ తల్లిదండ్రులు ఏం చెప్తున్నారంటే, మంచిగా చదువు, మంచి మార్కులు వస్తాయి, మంచి మార్కులు వస్తే మంచి ఉద్యోగం వస్తుంది. అయితే మంచిగా చదివితే మంచి మార్కులు వస్తాయి, కానీ మంచి మార్కులు వచ్చిన వాళ్ళకు ఉద్యోగాలు రావు. ఎందుకు రావు అంటే, ఉద్యోగాలు 1% ఉంటాయి పాపులేషన్లో. ఇప్పుడు 100 మంది చదువుతున్నారు, ఒక్కరికి ఉద్యోగం వస్తుంది, మరి మిగతా వాళ్ళు ఏం కావాలి అంటే, ఒకవేళ ప్రభుత్వానికి ఒక విజన్ ఉండి ఇండస్ట్రీస్ డెవలప్ చేసినట్టయితే ఇంకో 9 మందో 10 మందో ప్రైవేట్ ఉద్యోగాలు సంపాదించుకోగలుగుతారు. బట్ 90% ఏం కావాలి, 90% ఏంటంటే ఉపాధి అవకాశాలు వాళ్ళకు వాళ్ళు క్రియేట్ చేసుకోవాలి. దాన్ని ప్రభుత్వం ఏం చేయాలి,
వాళ్ళకు కొంత ఆర్థిక సహాయం చేయడం కావచ్చు, రకరకాల స్కీమ్స్ పెట్టడం కావచ్చు, ఇట్లాంటివి చేయాలి. సార్ ప్రభుత్వమే ఉపాధి అవకాశాలు పెంచడానికి కూడా కొన్ని, ఇప్పుడు ఉదాహరణకు కేసీఆర్ గారికి ఒక విజన్ ఉండే, ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్స్ అన్ని క్లస్టర్స్లలో ఏర్పాటు చేయాలి. సార్ ప్రతి జిల్లాలో ఒక 2-3 ఉండాలి. సార్ వీటిలో ఏంటంటే ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్లో వరి పండించిన రైతు వడ్లు అమ్మకూడదు, బియ్యం కూడా అమ్మకూడదు. అందులో నుంచో 10-12 రకాల బై ప్రోడక్ట్స్ తేవాలి. మొక్కజొన్న పండించే రైతు దాని నుంచి ఇథనాల్ తీయాలి, ఇంకో 10-12 బై ప్రోడక్ట్స్ తీయాలి. రైట్. కాబట్టి ఇక్కడ ఎంతమందికి అవకాశం ఉంటుందంటే, సార్ ఒకటి ఇండస్ట్రీలో పనిచేయడానికి, రెండవది మార్కెటింగ్, మూడవది బ్రాండింగ్, నాలుగవది ట్రేడింగ్ టు అదర్ కంట్రీస్. కరెక్ట్. అంటే చాలా స్కోప్ ఉంటుంది. ఒక ఐటీ జాబ్కి 4-5 ఎట్లయితే డిపెండ్ అవుతారో, క్యాబ్ డ్రైవర్ కావచ్చు, ఒక హోటల్ అతను ఇట్లాంటి, ఇంట్లో కూడా ఏంటంటే ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్లో ఒక వ్యక్తి జాబ్ చేస్తే అతని మీద 4-5 ఉద్యోగాలు సంపాదించుకోగలుగుతారు. ఇవన్నీ కూడా ఉపాధి అవకాశాలు మెరుగుపరచడానికి ప్రభుత్వం వైపు నుంచి జరిగే కృషి. రెండవది ప్రైవేట్ రంగంలో కూడా, ఇప్పుడు ఉదాహరణకు కన్జ్యూమర్ మార్కెట్ ఉంది. ఇప్పుడు సంపాదనలో 90% ఫస్ట్ ఖర్చు పెట్టేది గ్రాసరీస్కి, తర్వాత సబ్బులు, పేస్టులు, షాంపూలు, రీటైల్, ఇవే కదా. ఇప్పుడు ఈ రంగంలో మోనోపలి ఉంది. ఇప్పుడు నువ్వు ఎక్కడ వస్తువు కొను, బేగం బజార్ సైడ్కు కమిషన్ పోతుంది. అబ్బా. ఈ మనీ ఇప్పుడు ఎట్లా పోతుంటుంది అంటే సప్లై చైన్ సిస్టమ్. ఏ ప్రోడక్ట్కైనా ఒకటి C&F ఏజెంట్ ఉంటాడు. కొత్త వాళ్ళకి అవకాశమే ఉండదు ఆడ. కొత్త వాళ్ళకి ఎప్పుడు అవకాశం ఉంటుంది అంటే సీఎం ఆఫీస్ నుంచి ఫోన్ పోతుంది తప్ప. అబ్బో. వాళ్ళని కాదని చెప్పి ఇంకోనికి ఇయ్యరు. ఆయన సీఎం చెప్పిండు కాబట్టి ఒక జిల్లా ఇస్తారు. ఇది చాలా క్యారీ ఫార్వర్డ్ అంటాం కదా, C&F. ఇది చాలా అష్యూర్డ్ బిజినెస్. అది వాళ్ళ దగ్గర గోడౌన్ ఉండదు, ఏది ఉండదు, ఒక ఫోన్ ఉంటుంది. వరంగల్లో డిస్ట్రిబ్యూటర్ ఉంటాడు, ఇక్కడ C&F ఉంటాడు, విజయనగరంలో ఒక డిస్ట్రిబ్యూటర్ ఉంటాడు, ఖమ్మంలో ఒక డిస్ట్రిబ్యూటర్, సూర్యాపేటలో ఒక డిస్ట్రిబ్యూటర్. వీడు ఏం చేస్తాడంటే ఆ డిస్ట్రిబ్యూటర్ ప్రోడక్ట్స్ కావాలంట, మీరు అక్కడికి ఇన్ని లోడ్లు పంపండి అంటాడు. వాడు ఈయన అకౌంట్లో డబ్బులు వేస్తాడు. ఓన్లీ ఫోను, బ్యాంక్ అకౌంట్ అంతే. అయితే కొన్ని కోట్ల రూపాయల టర్న్ ఓవర్ ఎవ్రీడే అవుతుంది. వరంగల్లో బీట్ బజార్లో ఉంటారు, ప్రతి జిల్లాలో గంజిలో ఉంటారు. ఇది ఈ బిజినెస్లో కొన్ని లక్షల మందికి ఉపాధి అవకాశాలు ఉన్నాయి. కానీ గవర్నమెంట్ ఏం చేస్తుందంటే వాళ్ళని ఎదగనియ్యది. డైరెక్ట్ సెల్లింగ్ను సపరేట్ చేస్తూ వస్తున్నారు. ఇవాళ ఆమె క్లోజ్ చేసుకున్నది. అంటే గవర్నమెంట్ దాని ద్వారా వచ్చే ట్యాక్స్ కూడా పోయింది. ఇది డైరెక్ట్ సెల్లింగ్లో 75 లక్షల మంది మన రెండు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఉన్నప్పుడు అందులో ఉపాధి అవకాశాలు ఉండే. సజ్జనార్ లాంటి వాళ్ళు తెలిసి తెలియక ఆయనకి ఏదో కక్ష పెట్టుకొని ఒక్కొక్కరిని సపరేట్ చేసుకుంటా, ఒక్కొక్క కంపెనీని మూసేసుకుంటా, కేసులు పెట్టుకుంటా, అలా ఏ తప్పు లేదు. అది లెజిస్లేషన్ కూడా వచ్చింది 2020లో. నేనే దీనికోసం చాలా వెంబడబడి రామ్విలాస్ పాస్వాన్ దాకా పోయి గైడ్లైన్స్ ఇవ్వండి, గైడ్లైన్స్ సరిగా లేవని చెప్పి సజ్జనార్ కేసులు పెడుతున్నాడు. కేరళలో పెట్టారు, ఇక్కడ పెట్టారు. అంటే ఆయన చాలా దాని మీద టైం పెట్టి కన్జ్యూమర్ యాక్ట్లో దీనికి డైరెక్ట్ సెల్లింగ్కి అవకాశం ఇచ్చారు. మన్మోహన్ సింగ్ గారు ఇన్వైట్ చేశాడు ఈ కంపెనీలను గ్లోబలైజేషన్ భాగంగా. అయితే ఇది బెస్ట్ మోడల్. ఎవరు వస్తువు ఉన్నా డైరెక్ట్, ఇవాళ రేపు కామర్స్ ఉందా, అమెజాన్ ఉందా, స్విగ్గీ ఉందా, అంటే ఎవరైనా ఇవాళ ఆన్లైన్లో తీసుకుంటాను. ఇప్పుడు ఇంకా ఇక్కడ వ్యాపారంలో మాత్రం ట్రెడిషనల్గా నడుస్తుంది ఇంకా. అంటే అన్ని రంగాలలో మార్పులు వచ్చాయి. కానీ మీ ముత్తాత గడ్డ చుట్టూ ఎక్కడ కొన్నాడో ఇప్పుడు మీరు సబ్బుకు అదే షాప్లో కొనాలి. అంటే ఇవి ఉండే ఇక రాబోయే రోజుల్లో ఇవన్నీ. దీన్ని ఎట్లుంటుంది అంటే బిజినెస్లో చిన్న చేప పెద్ద చేప చిన్న చేపను మింగుతుంది కదా. వెనకటి ఏంటంటే సైకిళ్ళ మీద బట్టలు అమ్మేవాళ్ళు, వస్తువులు అమ్మేవాళ్ళు ఊర్లలో తిరిగి. ఎప్పుడైతే రోడ్లు పడ్డాయో రోడ్ల పక్కన షాపులు పెట్టుకున్నారు. వైశ్యుల చేతుల్లో ఉన్న వ్యాపారం అంతా అన్ని కమ్యూనిటీల చేతులకు వచ్చింది. రోడ్ల మీద షాపులు వచ్చినాక ఈ రోడ్ల మీద షాపులను సూపర్ బజార్లు మింగినాయి, సూపర్ బజార్ షాపులను మాల్స్ మింగినాయి, మాల్స్ను వాల్మార్ట్ లాంటి మింగినాయి, వాల్మార్ట్ను ఇవాళ డైరెక్ట్ సెల్లింగ్ మింగింది. కరెక్టే సార్. అయితే వాళ్ళకి ఇష్టం లేదు ఆ వ్యాపారాలు పోవడం. అందుకని ఏంటంటే డైరెక్ట్ సెల్లింగ్కి ఎంకరేజ్మెంట్ లేదు. ఈ ఒక్క డైరెక్ట్ సెల్లింగే భారతదేశంలో కానీ మన తెలంగాణ చూస్తే కొన్ని లక్షల మందికి ఉపాధి కల్పిస్తుంది. ప్రభుత్వాలు ఎక్కడ ఇప్పుడు వాళ్ళకి ఏం పోతుంది, వాళ్ళకి వచ్చే ట్యాక్స్ వాళ్ళకి వస్తుంది కదా. నువ్వు ఎక్కడ ఎవరమ్మినా GST అయితే వస్తుంది కదా. అయితే ఒక వ్యాపారము బేగం బజార్లో ఒక సేట్ చేతుల్లో ఉంటే పార్టీకి ఫండ్స్ వస్తాయి. అదే వ్యాపారం కొన్ని లక్షల మంది చేతుల్లోకి పోతే ఫండ్స్ రావు.
ప్రభుత్వం దృష్టి మారినంత వరకు ఈ దరిద్రాలు పోవు, నిరుద్యోగాలు అట్లాగే ఉంటారు, ఉద్యోగాలు రావు. ఎక్కడైనా అంతే. ఇప్పుడు ప్రాజెక్టులు కడతారు, చిన్న చిన్న చెరువులు, చిన్న చిన్న చెక్ డ్యామ్స్, ఎక్కడ పడ్డ వర్షం అక్కడనే నిల్వ చేసుకునేటట్టు ఉంటే బాగుంటుంది. దానికి ఎంత ఖర్చు అవుతుంది? ఒక్కో ఊరికి ₹1,00,000 అవుతుంది, 2 లక్షలు అవుతుంది. కానీ వాళ్ళు ఆ ఊరోళ్ళు పనులు చేస్తారు కాబట్టి డబ్బులు రావు. ఒక ప్రాజెక్ట్ కడితే భారీగా డబ్బులు పెడతారు కాబట్టి భారీగా డబ్బులు వస్తాయి. అంటే సింగిల్ విండో సిస్టమ్ చూసుకుంటాను. రైట్. ఒక్క కాంట్రాక్టర్తో ఒక ఎలక్షన్ గడిచిపోవాలని చూసుకుంటారు. ప్రభుత్వ ఆలోచనలో ఎక్కడైతే అవసరమో అక్కడ కాళేశ్వరం లాంటి కేసీఆర్ కట్టినంటే అవసరం కాబట్టి కట్టాడు. కానీ ఈ ప్రభుత్వాలు అట్లా కాదు. ఎక్కడ డబ్బులు ఎక్కువ అక్యుములేట్ అయితే అక్కడ మనకు కమిషన్లు వస్తాయి. ఒక వర్క్ 500 కోట్లు పెడతారు. అదే వర్క్ను ఒక 10 భాగాలుగా విభజించి 50 కోట్లకు బిట్టు పెడితే లోకల్ కాంట్రాక్టర్స్ బాగుపడతారు. 500 కోట్లు అనే వరకు వాడు గుజరాతోడో, రాజస్థానోడో, ఆంధ్రోడో ఎవడో వస్తాడు. బయట వాళ్ళు రావాలి. అంటే లోకల్గా ఎకానమీ ఎట్లా డెవలప్ కావాలి? రోడ్ మీద పోతుంటే ఎంత బాధ అనిపిస్తుంది అంటే, నువ్వు ఏ రోడ్ మీద పో బ్రాండెడ్ సెంటర్స్ వచ్చినాయి, నీకు ఏమన్నా రెస్ట్రిక్షన్ పెట్టినావు? బయట వాళ్ళు వచ్చి వ్యాపారాలు పెట్టకుండా భారతదేశంలో రాజ్యాంగంలో ఎక్కడైనా పోయి వ్యాపారాలు చేయొచ్చు అన్నది కాబట్టి నువ్వు ఏదో ఒకటి గొల్లెం పెట్టి అవేవో ఆ బ్రాండింగ్ మన లోకల్ వాళ్ళకి ఇష్టం చేసుకుంటే అయిపోతుంది కదా. కానీ ఎక్కడ చూడు నీ గుజరాత్ వాళ్ళే, ఎక్కడ చూడు రాజస్థాన్ మార్వాడీస్, ఎక్కడ వాళ్ళే కదా. మరి నీకు తెలంగాణలో ఉపాధి అవకాశాలు ఎక్కడ? ఆఖరకు కూలి పని చేద్దామంటే కూడా బీహార్ వాళ్ళు, ఉత్తరప్రదేశ్ వాళ్ళు 4-5 లక్షల మంది వచ్చి ఇక్కడ పనులు చేస్తున్నారు. నీకు ఎక్కడ కూడా లోకల్ వాళ్ళకు రిజర్వేషన్ పెట్టలే కదా. అవును సార్. మరి ఎవరి కర్మకు వాడిని వదిలేస్తున్నాయి ఈ ప్రభుత్వాలు. ప్రైవేట్ రంగంలో రిజర్వేషన్ పెట్టమంటే అది పెట్టారు. ఇప్పుడు రిజర్వేషన్ పెట్టాలంటే ఒక అవకాశం ఉంది. నువ్వు ఇన్ఫ్రాస్ట్రక్చర్ నువ్వు కరెంట్ సబ్సిడీ కరెంట్లో అప్పుడు నీ మాట వింటాడు వాడు. నువ్వు కరెంట్ సబ్సిడీ అయిపోతే నీ మాట ఎందుకు ఇచ్చాడు వాడు? రెస్ట్రిక్షన్ పెట్టు. ఇగో ప్రైవేట్ రంగంలో 75% లోకల్ వాళ్ళకి ఇవ్వాలి. స్కిల్ లేకపోతే ఒక కంపెనీ పెడుతున్నారు ఇక్కడెక్కడ వరంగల్ దగ్గర ఒకటి టెక్స్టైల్ పార్క్ వచ్చింది. స్కిల్ లేదు అక్కడ ఊర్లలో ఉన్న వాళ్ళకు, పద్మశాలీస్ ఉన్నారు. నువ్వు ఫస్ట్ స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ పెట్టిన తర్వాత కొన్ని వేల మందిని నువ్వు స్కిల్ డెవలప్ చేసినాక నీ కంపెనీలో రిక్రూట్ చేసుకో. అంతేగాని స్కిల్ లేదని చెప్పి వీన్ని పక్కకు పెట్టేసి వాడు అక్కడ నుంచి తెచ్చుకుంటాడు, కిటెక్స్ కేరళ నుంచి. అవును సార్. అంటే ఈ ఒక విజన్ ఉండాలి కదా. ఈ ప్రభుత్వాలకు ఆ విజన్ లేక, కొంత టీఎస్ ఐపాస్లో ఆ విజన్ ఉండే. అప్పుడు చాలా టాస్క్ అని ఇట్లా చాలా కేటీఆర్ చాలా కష్టపడ్డాడు లోకల్ వాళ్ళకి స్కిల్ పెంచడానికి. కానీ ఈ ప్రభుత్వాలకి ఏది కూడా పట్టదు, అవన్నీ క్లోజ్ చేశారు. ఎక్కడి నుంచి నిరుద్యోగులకు అవకాశాలు దొరుకుతాయి? అందుకే నెక్స్ట్ వచ్చేది జెన్జీ మూవ్మెంటే. ఆ మూమెంట్ షేక్ చేస్తుంది. సార్ ఇప్పుడు ఈ జెన్జీ మూమెంట్ అన్నారు కాబట్టి అసలు ఈ జెన్జీ మూమెంట్ ఎలక్షన్స్ మీద ప్రభావం చూపిస్తుంది అంటారా 2020? డెఫినెట్గా చూపెడుతుంది. ఎందుకంటే ఇప్పుడు మనకి నిన్న పార్టీ వచ్చింది కదా సార్, జిల్లపురుగుల పార్టీ, అది బొద్దింకల పార్టీ, కాకరోజు జనతా పార్టీ. అది చూసినట్టయితే చాలా ప్రభావితం చూపిస్తుంది, మీకు తెలిసిన విషయమే. అంటే జస్ట్ 4 డేస్లో 18 మిలియన్ అవుట్ రీచ్ వచ్చింది. మరి అట్లనే ఇదే మూమెంట్ తెలంగాణ యువత మీద కూడా పడే ప్రభావం ఉండి అది ఎంతవరకు ఎఫెక్ట్ చేస్తుంది అంటారు సార్? అంటే అది కంటిన్యూ కావాలి. ఆ జిల్లపురుగుల పార్టీ పెట్టిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో సార్, వాళ్ళు ఎవరైతే దీన్ని వీళ్ళేదో ట్విట్టర్ అకౌంట్స్, ఇన్స్టాగ్రామ్ అకౌంట్స్ బ్యాన్ చేసినంత మాత్రాన చల్లారకూడదు. అది ఇట్స్ ఎ బిగినింగ్. 18 మిలియన్లతోని 1,80,00,000 మందితో బిగిన్ అయింది. ఇది ఆగిపోకూడదు. ఇది ఆగిపోకుండా దీన్ని రకరకాల ఫామ్స్లలో ఎక్కడికక్కడ లీడర్షిప్ను డెవలప్ చేసుకుంటూ, ఎక్కడికక్కడ లోకల్ డిమాండ్స్ని పెట్టుకుంటూ ఇది కంటిన్యూ కావాలి. నాకు ఒక స్టేజ్లో అనిపించింది సార్, ఇది ఈ స్టార్ట్ చేసింది ఎవరో ఆయన కలిసి అభిజిత్, ఈ తెలంగాణలో దానికి ఓ వింగ్ ఏర్పాటు చేసి నేనే లీడ్ చేద్దామా అన్నంత. ఎందుకంటే దట్ ఈస్ కరెక్ట్ వే. కాకపోతే నా ఏజ్ ఏంటంటే వాళ్ళేమో యంగ్స్టర్స్ కావాలన్నారు. మనం ఏంటంటే గైడ్ చేయగలుగుతాం. ఇవాళ అవసరం ఉంది. యూత్ ఆవేశానికి అదొక ప్రతీక. కాబట్టి ఎవరు తప్పించుకోలేరు, ఏ పార్టీ కూడా జెన్జీ నుంచి తప్పించుకోలేరు. అదే సార్, యూత్కి ఆవేశం ఉంది. మీలాంటి వాళ్ళ ఎక్స్పీరియన్స్ యాడ్ అయితేనే అది డెఫినెట్గా ఇట్ కెన్ బి గోయింగ్ టు రైట్ డైరెక్షన్ కదా సార్. అది డెఫినెట్ కావాలి, అది ఖచ్చితంగా కావాలి సార్. ఒకవేళ రైట్ డైరెక్షన్ లేకపోతే అదే చరిత్ర ఎన్నడూ చూడనంత వైలెన్స్ వైపు దారితీస్తుంది. వీళ్ళు పీపుల్స్ వార్ని బ్యాన్ చేయొచ్చు, మావోయిస్టులను బ్యాన్ చేయొచ్చు, కానీ
ఈ జంజీ మూమెంట్ను ఆపడం అనేది వాళ్ళ తరం కాదు. ఇప్పుడు శ్రీలంక, బంగ్లాదేశ్, నేపాల్ చూస్తాం కదా సార్, అది చాలా సీరియస్గా అయింది. సో మన కేంద్ర ప్రభుత్వాలు కూడా అలాంటి మూమెంట్ వస్తుందేమో అని పాపం ఇలాంటి వాళ్ళ ట్విట్టర్ హ్యాండిల్స్ ఆపలేరు కదా. ఇప్పుడు అరచేతిని అడ్డు పెట్టి సూర్యకాంతిని ఆపలేరు సార్. ఈ జంజీని ఆపడం అనేది మోడీ 1000 మంది మోడీలు వచ్చినా ఆపలేరు. కరెక్ట్ సార్. సార్ సో మళ్ళీ సార్ మన నియామకాలకు వస్తే సార్ ఇప్పుడు ఈ 2 లక్షల ఉద్యోగాలు ఇట్లాంటి ఒక నెంబర్లు చెప్తారు కదా సార్, ఏ ప్రభుత్వం అయినా నిజంగా 2 లక్షల ఉద్యోగాలు వాట్ ఎవర్ నెంబర్ ఇట్ ఈస్, అసలు నిజంగా అవి ప్రభుత్వ ఉద్యోగాలైనా లేకపోతే లాస్ట్లో మళ్ళీ 4 సంవత్సరాల తర్వాత కాంట్రాక్ట్ ఉద్యోగాలు కూడా దీంట్లో యాడ్ చేసినాము, ప్రైవేట్ ఉద్యోగాలు కూడా యాడ్ చేసినాము, అసలు ఆ లెక్క పబ్లిక్ ఏమనిపిస్తుంది, ఫస్ట్ ఇది అనిపిస్తుంది, తర్వాత వాళ్ళు చెప్పే పద్ధతి వేరు ఉంటుంది సార్. అట్లా ఎట్లుంటాయి సార్ అసలు యాక్చువల్గా? కాంట్రాక్ట్ ఉద్యోగులను అయితే రెగ్యులరైజ్ చేయాలి, దానికి ఒక కోర్టు ఆర్డర్ అడ్డుపడుతున్నది. ఓకే. కేసీఆర్ ఏం చేశారంటే 22,000 మంది ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్లో 30 ఏళ్ళ నుంచి పనిచేస్తున్నారు. వీళ్ళకి రిటైర్ అయ్యే ముందైనా కనీసం చాలామంది రిటైర్ అయ్యేది ఉన్నది, వీళ్ళకి పర్మనెంట్ చేద్దామని చేశాడు. చేస్తే కోర్టు పోయి మాకు వచ్చే ఉద్యోగాలు వాళ్ళు దనకపోతుండని యంగ్స్టర్స్ అంతా దాన్ని ఆ ఆర్డర్ ఏంటంటే మీరు అవి ఇవ్వకూడదు అట్లా అని చెప్పి ఆర్డర్ వచ్చింది. ఆర్డర్ వచ్చినప్పుడు ఏం చేశాడంటే తన చేతిలో ఉన్నది ఏంది, సాలరీస్, పే స్కేల్ ఈక్వల్ చేశాడు వాళ్ళతో, పర్మనెంట్ ఉద్యోగులతో పే స్కేల్ ఈక్వల్ చేశాడు. చేసి రెగ్యులరైజ్ చేయడం అనేది సాధ్యం కాలే. అటువంటి లీగల్ హర్డిల్స్ ఉన్నా కూడా వాళ్ళకు పే స్కేల్ అన్ని ఇవ్వాల్సి వస్తుంది. బట్ ఇప్పుడు ఏమైందంటే మనకు వచ్చే బడ్జెట్ ఒక 3 లక్షల కోట్లు అయితే అందులో నికరంగా మనకు రెవెన్యూస్ ఒక 2,20,000 కోట్లు అట్లా ఉన్నట్టయితే ఇప్పుడు అందులో ఈ సాలరీస్కు, పెన్షన్స్కు, వీటన్నిటికీ మినిమం 40 to 45% పోతున్నది. ఇప్పుడు తెలంగాణలో 1% కంటే ఎక్కువనే ఉన్నారు ఉద్యోగులు. అన్ని రాష్ట్రాల్లో, అన్ని దేశాల్లో 1% ఉంటారు యావరేజ్. బికాజ్ ఆఫ్ హైదరాబాద్ సిటీ ఏంటంటే ఇక్కడ 1.5% దాకా ఉన్నారు. ఇప్పుడు వీళ్ళకి ఇచ్చేది 45-50% పోతే ఇక మళ్ళీ వడ్డీలకు 10% పోతుంది. అట్లే పెన్షన్స్, డెవలప్మెంట్కి ఎక్కడి నుంచి వస్తాయి ఫండ్స్? కాబట్టి ఉద్యోగులను పెంచాలి అనుకుంటే మాత్రం, కొత్త ఉద్యోగాలు క్రియేట్ చేయాలనుకుంటే మాత్రం డెవలప్మెంట్ అనేది ఉండదు. కాబట్టి ఏ ప్రభుత్వం ధైర్యం చేయదు. కాబట్టి 100 మంది చదువుకుంటే ఒక్కరికి గవర్నమెంట్ ఉద్యోగం వస్తుంది, ఓ 9 మందికి ప్రైవేట్ ఉద్యోగాలు వస్తాయి, ఒక 20 మందికి ఉపాధి అవకాశాలు వస్తాయి. బట్ 70 మంది సఫర్ అవుతారు. కావద్దు అనుకుంటే ఏంటంటే చిన్నప్పటి నుంచే విద్యా విధానంలో ఈ ఉద్యోగాల వైపు తల్లిదండ్రులు డ్రైవ్ చేయొద్దు, టీచర్లు డ్రైవ్ చేయొద్దు. ఎక్కడ వాడు మెకాలేగాడు ఏంటంటే అక్కడ బ్రిటిష్ వాడు వాళ్ళ గుమస్తాలు కావాలి కాబట్టి లెక్కలు రాయడానికి వాడు ఒక విద్యా విధానాన్ని రూపొందించాడు. దానికి అగెనెస్ట్గా 50 ఏళ్ళ కింద నేను హైదరాబాద్ గోడ్ల మీద రాసిన డెమోక్రటిక్ స్టూడెంట్స్ యూనియన్ సెక్రటరీ ఉన్నప్పుడు ఆర్గనైజేషన్కి శాస్త్రీయ స్వతంత్ర ప్రజాస్వామ్య విద్యా విధానం కావాలి. ఎప్పుడు రాశాను నేను ఇది? 1977, అంటే 49 ఏళ్ళ కింద రాశాను. ఇప్పటికీ ఆ కళ అట్లే ఉంది. ఇది స్వతంత్ర విద్యా విధానం కాదు, ఇది శాస్త్రీయం అసలే కాదు, ప్రజాస్వామ్యం మొత్తానికే కాదు. మళ్ళీ ఇప్పుడు డబ్బున్నోళ్ళకే సీట్లు, ప్రైవేట్ యూనివర్సిటీలు, ప్రైవేట్ కాలేజీలు, ఇప్పుడున్న స్కాలర్షిప్ పోయింది. ఇప్పుడు మన హైకోర్టు ఇచ్చిన డైరెక్షన్తో ఆ రీఎంబర్స్మెంట్ కూడా లేదు కదా. మరి ఇప్పటికే మొన్న ఒక ప్రైవేటు డిగ్రీ కాలేజ్ నడుపుతున్న వ్యక్తి నారాయణగూడలో ఉంటుంది వాళ్ళ కాలేజ్, చిన్న కాలేజ్ అది, ఆయనకి 80 కోట్లు పెండింగ్ అట. ఒక చిన్న కాలేజీకి 80 కోట్లు అంటే పెద్ద పెద్ద కాలేజీలకి ఇవాళ 10,000 కోట్లకు చేరింది అది రీఎంబర్స్మెంట్ డబ్బులు. రేవంత్ రెడ్డి వచ్చినా కానీ ఎవరికి ₹1 ఏం చేస్తాం? రైట్ సార్. సార్ ఇన్ని కష్టాల మధ్యన మళ్ళీ మనకి ఇప్పుడు ఇది చూసుకున్నట్టయితే నిరుద్యోగులు ఎగ్జామ్స్ రాద్దాం అనుకుంటున్నప్పుడు ఈ కాన్స్టిట్యూషనల్ బాడీస్ ఉన్నాయి ప్రతి స్టేట్లో. ఈ కాన్స్టిట్యూషనల్ బాడీస్ ఏమో మేము యూపీఎస్సీకి ధీటుగా ప్రామాణికంగా చేస్తామని అంటున్నాయి, కానీ ఈ కాన్స్టిట్యూషనల్ బాడీస్ వారు అన్న విధానంగా చేయట్లేదు. అంటే పేపర్ లీకేజెస్ అనుకోండి, లేకపోతే సార్ ఈ పొలిటికల్ ఇన్ఫ్లుయెన్స్ ఈ కాన్స్టిట్యూషనల్ బాడీస్ మీద ఎందుకు? సింపుల్ దీనికి ఆన్సర్ ఏంటంటే సార్ యూపీఎస్సీలో ఇన్ఫ్లుయెన్స్ పెద్ద పనిచేయదు సార్. వాళ్ళు నిజంగానే పరిణతి చెందిన వాళ్ళను ఎక్స్పర్ట్స్ను అలా నియమిస్తారు. రైట్. ఈ మిగతా అన్ని రాష్ట్రాల్లో ఇవి రిహాబిలిటేషన్ సెంటర్లు అయినాయి. రైట్. ఇప్పుడు రాజకీయాల్లో నన్ను అకామిడేట్ చేయలేకపోయినా అనుకో నాకు ఈ పదవి ఇస్తారు. అంటే పొలిటీషియన్స్ అంతా నిండి నాకు ఏమవుతుంది? అది అమ్ముకోరా? లీక్ కాదా? అంటే నువ్వు పెట్టే వ్యవస్థను సరిగా పెట్టకపోతే పాస్పోర్ట్స్ లీక్ అయితే అలా పనిచేసేటోళ్ళు. సార్ ఆర్టికల్ 350 క్లియర్గా చెప్తుంది ఇండియన్ కాన్స్టిట్యూషన్, అది ఒక సెపరేట్ బాడీ, దానికి ఒక స్వతంత్రత ఉంది అని అంత క్లియర్గా మెన్షన్ చేసినప్పటికీ చాలా స్టేట్స్లో ఇదే ప్రాబ్లం అవుతుంది సార్. రాజ్యసభ అనేది పెద్దల సభ. అవును సార్. అది ఎందుకు పెట్టిందంటే లోక్సభలో ఏమైనా తప్పు చేస్తే రాజ్యసభ కరెక్ట్ చేస్తుందని. ఆడంతా విఘ్నులు ఉండాలి, మేధావులు ఉండాలి, ఇంటలెక్చువల్స్ ఉండాలి.
అప్పుడు పెట్టిన ఉద్దేశం అది. రైట్ ఇవాళ సగం మందికి పైన క్రిమినల్స్ ఉన్నారు అక్కడ. రైట్ తెలుగు కళ్ళ వాళ్ళని అక్కడ దాకా పోనిస్తలేరు. ఏం చేస్తాం? అవును సార్. వీళ్ళ చేతులు అన్నీ ఇప్పుడు జడ్జీలను అపాయింట్ చేసే కాడ నుంచి మొదలు పెడితే బంటు అవుతున్న చెపరాసిని నియమించేదాకా గవర్నమెంట్ దగ్గరనే పవర్స్ ఉన్నాయి. ఏం చేస్తారు చెప్పండి? అది సెంట్రల్ గవర్నమెంట్ కావచ్చు, స్టేట్ గవర్నమెంట్ కావచ్చు, అవును సార్. ఇది ప్రక్షాళన కావాలి. సో అదే ఇప్పుడు కొలీజియం వ్యవస్థ మీద కూడా అదే ఆరోపణలు ఉంటాయి కదా సార్. అసలు ఎలక్షన్ కమిషన్ భ్రష్టు పట్టించారు. అవును సార్. దాని ఇష్టం వచ్చినట్టు వాళ్ళ మనుషులను పెట్టుకొని వాళ్ళ ఆఫీసులలో పనిచేసే వాళ్ళని తీసుకొచ్చి ఎలక్షన్ కమిషనర్లో పెడితే ఆ సర్ అనేది కూడా అది కరెక్ట్గా జరగట్లేదు. మమతా బెనర్జీని ఓడించడానికి ఎలక్షన్ కమిషన్ పరోక్షంగా పనిచేసింది. ఈవెన్ జూబ్లీ సీట్ గెలవడానికి కూడా కాంగ్రెస్కి ఎలక్షన్ కమిషన్ ఫండ్ చేశాను. రైట్ సార్. అదే ఇప్పుడు అంటే దీనికి సబ్సిక్వెంట్గానే కనబడుతుంది మనకి. మొన్న నీట్ పేపర్ లీక్ అయింది అండ్ లాస్ట్ 10 yearsలో 89 సార్లు లీకేజెస్ అయినాయి. బట్ వేరే యూపీఎస్సీ మాత్రం 34 yearsలో ఒక్కసారి కూడా లీక్ కాలేదు. అయితే సార్ దీనికి ఏమైనా మనము వీటన్నిటి కారణం ఏంటంటే అంటే ఇప్పుడు నేను చెప్పినట్టే పొలిటికల్ ఇన్ఫ్లుయెన్స్ కావచ్చు, ఇంటర్ఫిరెన్స్ కావచ్చు, రీహాబిలిటేషన్ కావచ్చు. ఇది అయిపోవాలంటే జరపురుల పార్టీ రావాల్సింది అంతే. అది ఒకటే రైట్. ఎందుకంటే ఆ అసహనాన్ని చూస్తేనే భయపడతారు. ఇప్పటి నుంచి అయినా జర నిజాయితీ ఉన్న వాళ్ళని పెడదాం ఆ సీట్లలో. ఇప్పుడు ఎగ్జాంపుల్ ఏంటంటే గంట చక్రపాణి గారు ఉన్నప్పుడు సార్ కేసీఆర్ గారు ఏం చేశారంటే సరే ఒకరిద్దరికి పొలిటికల్ రీహాబిలిటేషన్ అలా చేసినా కూడా విఠల్ని ఆయనను కొద్దిగా అంత మెచ్యూర్డ్ పీపుల్, రాజేందర్ జింబో ఉండే కదా జడ్జి, మంచి మెచ్యూరిటీ ఉన్న వాళ్ళను డిజర్వ్డ్ పర్సన్స్ని పెట్టిండాడు. ఒక్కటేమైనా లీక్ అయిందా 5 ఏళ్ళు వాళ్ళు ఉన్న పీరియడ్లో? చక్రపాణి గారు ఉన్నప్పుడు ఏమైనా అయిందా? ఒక్క మచ్చబడ్డది. ఇప్పుడు అదే మరి తర్వాత కాలంలో ఆయనే పెట్టిండు. ఆయన పెట్టినప్పుడు ఇంకొంచెం పొలిటికల్గా ఇదే అయింది. అది ఏం చేస్తాం. ఇంకోటి బ్యూరోక్రాట్స్ని పెడితే కూడా ఒక ప్రాబ్లం వస్తుంది. చక్రపాణి బ్యూరోక్రాట్ కాదు కాబట్టి ఆయన ఒక ప్రొఫెసర్ కాబట్టి దాన్ని నడిపించగలిగాడు. పాస్వర్డ్ ఆయన దగ్గర పెట్టుకుంటాడు. జనార్దన్ రెడ్డి గారు ఏం చేసిండు? బ్యూరోక్రాట్స్ ఎట్లుంటారు? ఆయన మంచోడు చాలా. జనార్దన్ రెడ్డి గారికి చక్రపాణి గారికి ఈక్వల్ మార్కులు ఇస్తారు. జనార్దన్ రెడ్డి గారు స్వతహాగా చాలా మంచోడు. అందుకే కేసీఆర్ గారు ఆయన సెలెక్ట్ చేశారు. బట్ ఆయన పాస్వర్డ్స్ కానీ మన సెక్రటరీకి ఇచ్చి ఉంటాడు. సెక్రటరీ సబార్డినేట్కి ఇచ్చింది. బ్యూరోక్రాట్లలో అట్లే ఉంటుంది కదా. మట్టంటకుండా చూసుకుంటాడు. చక్రపాణి రిస్క్ తీసుకున్నాడు. పాస్వర్డ్ ఆయన దగ్గర పెట్టుకుంటాడు. మెంబర్స్ కూడా చెప్పకపోయేటాడు. కాబట్టి అక్కడ ఒక్కని చేతులలో నడిచింది. ఇక్కడ ఒక హైరార్కీలు నడిచింది. ఆయన ఏం చేసిండు? సెక్రటరీకి అప్పచెప్పిండు ఆ బాధ్యత. పాస్వర్డే ఇంపార్టెంట్. అన్ని క్వశ్చన్ పేపర్లన్నీ అల్లే ఉంటాయి. అయితే ఆమె ఏం చేసింది? అందులో కాంట్రాక్ట్ మీద పనిచేసుకోవడానికి అప్పచెప్పింది. వాడు దుకాణం పెట్టిండు, అమ్ముకున్నాడు. 2022 అక్టోబర్. అంటే చెప్తున్నా ఎగ్జాంపుల్ చెప్పాను. అది చాలా జరిగింది సార్. ఇప్పుడు మీ ముందర 3 జనరేషన్స్ ఉన్నాయి. ఒకటి ఏంటంటే మిలీనియల్స్ జనరేషన్ 40లో ఉన్న వాళ్ళు, ఇంకొకటి జెన్జీ ఉన్నారు, ఇంకోటి జెన్ ఆల్ఫా ఉన్నారు సార్. అయితే వీళ్ళకి మీరు ఇచ్చే సలహా ఏంటి సార్? అంటే విత్ రెస్పెక్ట్ టు ఉద్యోగాలు, అంటే ఒక్కొక్కరికి ఒక్కొక్క కైండ్ ఆఫ్ సజెషన్ ఇవ్వాల్సి వస్తుంది కదా సార్. ఇప్పుడు జెన్ ఆల్ఫాలు ప్రభుత్వ రంగానికి వస్తారని రూల్ లేదు. అట్లనే ఇప్పుడు మిలీనియల్స్ ప్రైవేట్ రంగానికి వెళ్తారని రూల్ లేదు. ఇంకా వెయిట్ చేస్తున్నారు కదా. సో దీన్ని మీరు ఎట్లా చెప్తారు సార్? మూడు తరాలు ఉన్నాయి. ఇప్పుడు 15 ఏళ్ళ గ్యాప్లో 3 ఉన్నారు. నేను ఆలోచించేది ఏంటంటే ఇంకొక 60 ఏళ్ళ తర్వాత పుట్టేవాడి గురించి ఆలోచిస్తాను. రైట్, సూపర్ సార్. ఎందుకంటే సార్ వాడు బతకడానికి ఇక్కడ అవకాశమే లేదు. అట్లంటారా సార్? 60 ఏళ్ళ తర్వాత పుట్టేవాడు సార్ వాడు తల్లి కడుపులోంచి బయటకు వచ్చే అవకాశమే లేదు. ఎందుకు అంటే ఇవాళ మనం ఏం తిన్నా కూడా భూమి మీద పై పొర ఉంటుంది కదా సార్, టాప్ సాయిల్. అది ఎంత ఉంటుంది? 1 ఇంచు నుంచి 4-5 ఇంచులు ఉంటుంది. ఆ ఇంచుల మట్టిలోనే పండాలి. ఒక చెట్టు కూడా మొలవదు, ఒక విత్తనం వేసినా కూడా మొలవదు ఒకవేళ కిందికి పోతే, హార్డ్ సాయిల్లో పోతే. అవును సార్. ఆ మట్టి అంతా 1 ఇంచు తయారు కావడానికి 1000 సంవత్సరాలు పడుతుంది. కానీ ఇప్పుడు ఎవ్రీ ఇయర్ 500 కోట్ల టన్నుల టాప్ సాయిల్ సముద్రాల్లో కానీ గాలి ద్వారా కానీ వెళ్ళిపోతుంది. రైట్. మరి ఏం దీన్ని బతుకుదాం? వాళ్ళకి మట్టి ఉండదు. ఇక 60 ఏళ్ళ తర్వాత మట్టి ఉండదు, అంత ఎడారే. ఏం దీన్ని బతకాలి? రెండవది, భూగర్భంలో ఉన్న కోల్ కానీ రాక్ కానీ ఖనిజాలు కానీ మొత్తం ఖాళీ చేస్తున్నారు. అది పోతే ఏమైందంటే ఈక్వల్ బియ్యం దెబ్బతింటారు, సమతుల్యత పోతుంది, పర్యావరణ సమతుల్యత. రైట్. అకాల వర్షాలు ఇట్లాంటివి. రైట్. తర్వాత నదులు భూమి మీద ఉండాలి. ఇప్పుడు నదులు ఆకాశంలో ఉన్నాయి, తెలియదు చాలామందికి. స్కై రివర్స్ అని అంటారు. అట్మాస్ఫియరిక్ రివర్స్ అనేది గూగుల్లో కొట్టి చూడండి. అట్మాస్ఫియరిక్ రివర్స్
ఇప్పుడు అన్నిటికంటే పెద్ద నది అంటే గ్రూప్ 1 ఎగ్జామ్లో కానీ యూపీపీఎస్లో కానీ అమెజాన్ అంటారు. కానీ రియల్ టర్మ్స్లో సైంటిఫిక్గా అమెజాన్ కంటే పెద్ద నది స్కై మీద ఫామ్ అవుతున్నది. ఎట్లయితున్నదంటే ఈ పొల్యూషన్ అంతా విపరీతంగా పెరిగిపోయింది. ఈ పొల్యూషన్లో రకరకాల కెమికల్స్ ఉంటాయి. ఈ గాలి ఏదైతే వస్తుందో ఇప్పుడు టాప్ సాయిల్ లేచిపోతుందని చెప్పినారు, ఈ మట్టి పైకి పోతుంది. ఎరోజన్ అయితే ఓకే, సాయిల్ ఎరోజన్ అయ్యి మట్టి పైకి పోతుంది. పైకి పోయిన మట్టి కెమికల్స్ తోడవుతున్నాయి, ఒక లేయర్గా ఫామ్ అవుతుంది. ఆ లేయర్ మీద హ్యూమిడిటీ, ఇప్పుడు సముద్రాల నుంచి బాగా ఉష్ణోగ్రతలు పెరిగి పైకి లేస్తుంది కదా, వాటర్ ఎవాపరేషన్ అవుతుంది కదా, ఎవాపరేషన్ అంతా వెపర్ లాగా ఫామ్ అవుతున్నది. ఆ వెపర్ ఒక్కోసారి 2 ఇంచెస్ 3 ఇంచెస్ దాకా ఉంటుంది. అది ఏమవుతుంది గాలికి, అది ఆ స్కైలో ఫామ్ అయ్యే ఆ రివర్ ఏదైతుందో, రివర్ ఎందుకంటున్నా అంటే ఒక రివర్లో ఎంత వాటర్ ఉంటుందో అంత వాటర్ ఆ వెపర్లో ఉంటుంది. అయితే ఇది బరువు ఎక్కువైనా కొద్దీ కిందికి వస్తూ ఉన్నది. తర్వాత గాలి ఎక్కువైనా కొద్దీ పుష్ అవుతుంది, నెడుతున్నది. ఇప్పుడు చైనాలో ఏవైతే ఫామ్ అవుతున్నాయో స్కై రివర్స్, ఈ పొల్యూషన్ వల్ల డస్ట్ వల్ల అవి కాలిఫోర్నియా మీదకి వచ్చి కురుస్తున్నాయి, కెనడా మీదకి వచ్చి కురుస్తున్నాయి, వేరే జాగాల. అంటే బరువు ఎక్కువైనప్పుడు కిందికి వచ్చినప్పుడు ఎక్కడైతే చిమ్నీలు ఉంటాయో, ఎలక్ట్రిసిటీ పవర్ జనరేషన్ చిమ్నీలు ఉన్న వాటిల్లో అవే చాలా పొడుగు ఉంటాయి కదా, వాటి నుంచి వచ్చే ఫ్లేమ్స్, తర్వాత ఇండస్ట్రీస్ నుంచి వచ్చే ఫ్లేమ్స్, అవి టచ్ అయినప్పుడు ఏమవుతున్నదంటే కుండపోత వర్షం అనేది కురుస్తున్నది. ఇదివరకు విన్నాం కానీ కుండపోత వర్షం ఎట్లుంటుందో మనకు తెలియదు. వర్షం అంటే మనకు తెలిసేది ఏంటి, వర్షం అంటే ఒక్కొక్క చినుకు పడుతూ ఉంటుంది. కుండపోత వర్షం అంటే కుండకు చిల్లి కొడితే అందుకే ఒక్కసారి దారగా పడుతుంది. ఇది మా ఊర్లోనే జరిగింది, ఎక్కడో కాదు. చెల్పూర్ అని పక్కనే, మా ఊరు పక్కన పవర్ స్టేషన్ ఉంది, కాకతీయ థర్మల్ పవర్ ప్లాంట్, భూపాలపల్లి పక్కన. అయితే అక్కడికి వచ్చినాక స్కై రివర్ కాస్త బర్స్ట్ అయింది. దాన్ని క్లౌడ్ బర్స్ట్ అంటున్నాం మనం, బట్ ఇట్ వాజ్ ఎ రివర్, నాట్ క్లౌడ్. క్లౌడ్ అది ఎంత పొడుగు ఉంటుంది, 2000 కిలోమీటర్ల పొడుగు ఉంటుంది, 200 మీటర్ల వెడల్పు ఉంటుంది. అది ఆ చిమ్నీకి తగిలిందో మరి ఆ వేడికి ఏమైందో రాత్రి 2 గంటలకు బరస్ట్ అయింది. ఆ ఊర్లో రాత్రి గుంజలకు కట్టేసిన పశువులన్నీ కూడా కట్టేస్తే చచ్చిపోయినాయి. అవి తెంపుకోవడానికి ఎంత ట్రై చేసినా కాలే. ఇళ్ళల్లో మన వాళ్ళందరూ మంచాలకు నీళ్ళు వచ్చినాక పైకి ఎక్కిళ్ళు, ఇంటి మీదకి ఎక్కిళ్ళు, చెట్ల మీదకి ఎక్కిళ్ళు. 2-3 గంటల తర్వాత వర్షం శాంతించింది. అప్పటికి ఫస్ట్ ఫ్లోర్ కూడా మునిగిపోయింది. ఇటువంటి ఉపద్రవాలకు అన్నిటికీ కూడా ఏంటంటే విజన్ లేకపోవడం కారణం. ఆడనేమో సంతకం పెడతారు, ఆ యునైటెడ్ నేషన్స్ తన పంతాన్ని చేసుకుంటూ పోతూ ఉంటుంది. ఆడవైపు ఈ మోడీ లాంటి వాళ్ళు, ఈ జయశంకర్ లాంటి మన విదేశాంగ మంత్రులు వీళ్ళు సంతకాలు పెడతారు దేని మీద, సస్టైనబుల్ గోల్స్ 17 ఉన్నాయి, సస్టైనబుల్ SDG గోల్ 17. ఇవేం చేస్తున్నా 2030 వరకు మొత్తం కూడా ఏంటంటే జీరో చేయాలి ఈ థర్మల్ పవర్స్ ఇవన్నీ. కానీ మన వాళ్ళు టైం అడిగి మళ్ళీ 2017లో రివ్యూ చేశారు. రివ్యూ చేసినప్పుడు మాకు కొంచెం టైం ఇవ్వండి అన్నారు. చైనా 2030 పెట్టుకున్నది. ఎలక్ట్రిక్ వెహికల్స్ మొత్తం చేయాలి అంటే ఇవి ఫాజిల్ ఆయిల్స్ కానీ గ్యాసెస్ కానీ వాడకూడదు. ఇప్పుడు అవి అక్కడనే ఉన్నాయి, కొత్తగా థర్మల్ పవర్ ప్లాంట్స్ కడుతున్నారు. నేను కేసీఆర్ గారితో కొంచెం వాదించిన, మీరు అంతా దీనికి పోండి సోలార్కు అంటే ఆయన ఏమన్నాడు, పక్కన ఆత్మహత్యలు చేసుకుంటాను రైతులు, ట్రాన్స్ఫార్మర్లు కాలిపోతున్నాయి, కరెంటు కొరత ఉంది, కాబట్టి మనకు అంత టైం ఇచ్చే పరిస్థితి లేదు, అర్జెంటుగా ఏ స్టేట్లో దొరికితే ఆ స్టేట్లో తీసుకోవాలి, మనం థర్మల్ పవర్ ప్లాంట్ స్టార్ట్ చేసుకోవాల్సిందే అని చెప్పి 28,000 మెగావాట్ల థర్మల్ పవర్కి ఆయన ప్లాన్ చేశాడు. కానీ లక్కీగా ఏంటంటే ఆయన మెల్లమెల్లగా దృష్టి సోలార్ వైపు పోయింది. 5,000 మెగావాట్లు ఆయన ఉన్నప్పుడే క్రియేట్ చేశాడు, 6,000 మెగావాట్ల దాకా. అదివరకు 100 మెగావాట్లే ఉండే పోయిన గవర్నమెంట్లో. అంటే విజన్ లేక ఈ పాలకులకు పొద్దున్న లేస్తే పైరవీలే రాత్రి దాకా, వాళ్ళకి ఆలోచించడానికి ఎక్కంటుంది. తర్వాత ఇంకోటి ఏం చేస్తారు, మేధావులను దగ్గర పెట్టుకోరు, వాళ్ళకు జయగొట్టేటోళ్ళని దగ్గర పెట్టుకుంటారు. ఎవరైనా అంతే. ఇట్లాంటివి చేయడం వల్ల ఇట్లా 5 ఏళ్ళు 10 ఏళ్ళు కావాల్సినంత సంపాదించుకుంటారు. కేసీఆర్ లాంటి వాళ్ళకేమో ప్రజల మీద ప్రేమ ఉన్నది కాబట్టి కొంచెం ఆయన అందరినీ థింక్ ట్యాంకును దేశంలో ఎక్కడన్నా కూడా విమానం పంపి తెప్పించుకునేటోడు. నాకు బాగా గుర్తుంది, రెవెన్యూ సంస్కరణలు, పంచాయతీరాజ్ సంస్కరణలలో ఆయన జెట్ ఫ్లైట్ పంపించి ఎక్స్పర్ట్స్ని పిలిపించాడు. ఆయనకున్న విజన్ కానీ ఆ జిజ్ఞాస కానీ నేర్చుకోవాలనే తత్వం కానీ ఇంకే పాలకుల్లో కనబడలేదు. కానీ మిగతా పాలకులంతా, అది కాంగ్రెస్ కానీ బీజేపీ కానీ ఎవరైనా కానీ, బీజేపీ కొంచెం థింక్ ట్యాంక్ ఉంటుంది, కాంగ్రెస్కి అయితే థింక్ ట్యాంక్ కూడా లేదు. ఏం చేస్తాం మరి.
రైట్ సార్. అందుకే ఈ అసహనమే రైట్. కేవలం 4-5 రోజులలో 18 లక్షల మందిని అందులో నాకు కనబడుతున్నది ఏంటంటే ఒక ఫ్యూచర్, అదే అంటే భారతదేశ భవిష్యత్తు భద్రంగా ఉంది. ఈ జనరేషన్ ఎంతో కొంత ఎమోషన్స్ అవుతున్నారు అంటే దాని అర్థం ఏంది, వీళ్ళు చేస్తున్న తప్పులన్నీ వాళ్ళు గ్రహిస్తున్నారు. అంటే వీళ్ళు 0 నుంచి ఒక 15-20 దాకా వచ్చారు, 20 నుంచి 60 దాకా నడిపించాలి వాళ్ళు. ఇక్కడ కనుక వాళ్ళు ముందుకు పోగలిగితే ఈ అన్నిటి ఫుల్ స్టాప్ పెట్టగలుగుతారు, గ్లోబల్ వార్మింగ్ కూడా అయిపోతుంది. కరెక్ట్ సార్. కానీ ఒకవేళ కనుక వాళ్ళు అక్కడనే అయిపోయింది అనుకో, ఇన్స్టాగ్రామ్ ట్విట్టర్ ఆపేసిండ్రు. ఇంకోటి ఏంటంటే కేవలం సోషల్ మీడియానే విప్లవం తీసుకురాదు. కరెక్ట్. సోషల్ మీడియా ఇన్స్పైర్ చేస్తుంది, ఇగ్నైట్ చేస్తుంది. రైట్. కానీ ఫీల్డ్ ఓకే జనంలోకి పోవాలి, కార్యకర్తలుగా మారాలి, తిరగాలి. సో ప్రజలకు కూడా ఇన్హెరిట్గా అది రావాలి, వాళ్ళు దానికి యాక్షన్ తీసుకోవాలంటారు, అంతే కదా సార్? అంతే. కేవలం జెన్జీతోని మారదు సమాజం. అంతే సార్. జెన్జీ ఇన్స్పైర్ అయ్యి ప్రజల్లోకి పోతే వాళ్ళు మారుస్తారు. కరెక్ట్. రైట్ సార్. సార్ ఇప్పుడు ఇన్ టర్మ్స్ ఆఫ్ డెవలప్మెంట్ అంటాం కదా సార్, మనకి ఇప్పుడు సాఫ్ట్వేర్ రంగం కనబడుతుంది, ఇన్ఫ్రాస్ట్రక్చర్ కనబడుతుంది హైదరాబాద్ చుట్టుపక్కల. ఇంకా ఏ ఏరియాస్ ఉన్నాయి సార్ తెలంగాణలో మనము ఒడిదొడుకులు అంటున్నాము, ఇంకా ఇలాంటి ఏరియాస్లో తెలంగాణ గవర్నమెంట్స్ ఫోకస్ చేస్తే మనం ఇంకా గుడ్ బడ్జెట్ అదే తెలంగాణ ఎకానమిక్ గ్రోత్కి ఇంప్రూవ్ చేయొచ్చు సార్? ఎట్లా ఒక 2-3 ఇయర్స్లో సార్ ఇంకా 1,00,000 కోట్ల ఆదాయాన్ని పెంచవచ్చు, అన్ని ఐడియాస్ ఉన్నాయి. అదే సార్, అవి ఇట్లా చెప్పాను నేను. సెపరేట్ వీడియో పెట్టుకుందాం దానికి మనం. నేను ఒక విజన్ నెక్స్ట్ వచ్చే పరిపాలకులకు ఇస్తాను సార్. ఆ విజన్లో ఉంటాయి అవి ఏంటంటే వెనకడి మూసపోసిన పద్ధతుల్లో సార్ ఇప్పుడు ఇవి నడవై ఇంకా పరిశ్రమలు ఇవి అవి కాదు. ఇప్పుడు అంతే ఏంటంటే నేను కేసీఆర్ గారికి అప్పుడు చెప్పినా కూడా ఆయన కూడా దాన్ని అనౌన్స్ చేసిండు సార్. ఏంటిదంటే ట్రేడింగ్ అనేది ఇప్పుడు గ్లోబలైజేషన్ అయిన తర్వాత సార్ నువ్వు ఏ దేశానికి ఏదైనా పంపొచ్చు. భారతదేశంలో కేంద్ర ప్రభుత్వంతో సహా రైట్ ఈ ఫారెన్ ఎక్స్పోర్ట్స్ సంబంధించి ఒక సమగ్రమైన డిపార్ట్మెంట్ ఎవ్వరూ పెట్టలేదు. 91లో పివి నరసింహారావు ఒక గ్రేట్ విజన్తో మన్మోహన్ సింగ్ ఆధ్వర్యంలో రిఫార్మ్స్ తీసుకొచ్చారు. రైట్. బట్ దాన్ని ప్రాక్టికల్గా ఎన్క్యాచ్ చేసుకోవాలని ఈ 35 ఏళ్ళలో ఏ ప్రభుత్వం ఆలోచించాలి, స్టేట్ కానీ సెంట్రల్ కానీ. అంటే ఇప్పుడు ఎన్ని మంత్రిత్వ శాఖలున్నా కూడా ఈ ట్రేడ్కి సంబంధించి ఒక శాఖ ఉండాలి. ఈ శాఖ ఏం చేయాలంటే ఈ స్టేట్ ట్రేడింగ్ కార్పొరేషన్, స్టేట్ ఫైనాన్స్ కార్పొరేషన్, నిజాం కాలంలో ఈ డెవలప్మెంట్ ఫండ్ ఉండేది. వీళ్ళు తర్వాత ఆయన నుంచి ఏం నేర్చుకోలేదు. ఈ ఫండ్ పెట్టుకొని ఏం చేయాలంటే స్టేట్ ట్రేడింగ్ కార్పొరేషన్ ద్వారా ఇక్కడ ఏ పంట పండియాలి, ఇక్కడ ఏది ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్స్ పెట్టాలి, రైట్. తర్వాత దేన్ని బ్రాండింగ్ చేయాలి, కరెక్ట్, మార్కెటింగ్ స్ట్రాటజీస్ ఏంది, రైట్. ఇప్పుడు షార్జాలో దుబాయ్లో ఏ వస్తువు కొరత ఉంది, రైట్, అమెరికాలో ఏం ఎక్స్పోర్ట్ చేయగలుగుతాం మనం, రైట్. ఉదాహరణకు మన దగ్గర కావాల్సినంత భూమి ఉన్నది. ఇప్పుడు కేసీఆర్ గారు పల్లె ప్రకృతి వనాలను ఊర్లల్లో డెవలప్ చేశారు సార్. ఒకవేళ నేనే అక్కడ ఉండుంటే ఏం చేసేవాడిని తెలుసా సార్? పల్లె ప్రకృతి వనాల బదులు మెడిసినల్ ప్లాంట్స్ పెట్టేవాడిని. ఇలా ప్రపంచం మొత్తానికి కొరత ఉంది మెడిసినల్ ప్లాంట్స్. ఇలా అంతా ఆయుర్వేదం వైపు పోతున్నారు. ఈవెన్ దీనిలో కూడా ప్లాంట్ ఎక్స్ట్రాక్ట్ కావాలి, కెమికల్స్ ఎక్స్ట్రాక్ట్ చేయడం. ఈ మామూలు సర్వీ చెట్లు లేకుంటే సుబాబుల్ చెట్లు లేకుంటే మర్రి చెట్లు రావి చెట్లు ఆ చెట్లు ఈ చెట్లు పెట్టడానికి బదులు మెడిసినల్ ప్లాంట్ చెట్లు పెడితే ఒక చైనానే 1,00,000 కోట్లు ఎక్స్పోర్ట్ చేస్తుంది ప్రపంచానికి. మనం ప్రతి ఊరును కూడా ఒక ఎక్స్పోర్ట్ సెంటర్ చేసేవాళ్ళం. ఒక ఊర్లో ఒక రకమైన మందు మొక్కలు. ఇప్పుడు సోడియం లారెస్ సల్ఫేట్ అనేది ఫోమింగ్ ఏజెంట్. నువ్వు పిల్లలకు పనులు వచ్చేటప్పుడు తోముతాం కదా, అక్కడి నుంచి మొదలుపెట్టి గిన్నెలు కడుక్కోవడం, టాయిలెట్ క్లీన్ చేయడం, బట్టలు పిండుకోవడం, ప్రతి దగ్గర నురుగు ఎక్కడెక్కడైతే అవసరమో మనం ఒంటికి రాసుకునే సబ్బులు ఇవన్నీ కూడా సోడియం లారెస్ సల్ఫేట్ అనేది కార్సినోజెనిక్, భయంకరమైన కెమికల్. అది దాంతో చేస్తున్నారు. దానికి రీప్లేస్ అయింది సీకాయ. ఎక్కడన్నా సీకాయ చెట్లు కనబడుతున్నాయా? మరి పల్లె ప్రకృతి వనాల్లో సీకాయ చెట్లు పెట్టవచ్చు కదా. దాని బై ప్రోడక్ట్ను ఒక 150 దేశాలకు ఎక్స్పోర్ట్ చేయొచ్చు కదా. ఇది ఒక ఎగ్జాంపుల్ చెప్పినా, నా దగ్గర 1000 ఉన్నాయి అట్లాంటివి. ఓకే, మంచి ఐడియా సార్. మొన్న లాస్ట్ టైం కేసీఆర్ గారు కలిసినప్పుడు చెప్పిన, సార్ ఈ రేవంత్ రెడ్డి చేసే విధ్వంసాన్ని
రికవర్ చేయడానికి మనకు ఒక 2 ఏళ్ళు పడుతుందేమో అంటే అక్కర్లేదా 3-4 నెలలు చాలన్నాడు ఆయన. అయితే నేను కూడా అన్నా సార్ బడ్జెట్ పెంచుకోవడానికి నేనే మీకు విజన్ ఇస్తా, 1,00,000 కోట్లు 2 ఏళ్ళల్లో ఎట్లా అదనంగా మనము సమీకరించవచ్చు మన బడ్జెట్కి. ఇప్పుడు 3 లక్షల కోట్లు అన్నారు కదా, 4 లక్షల కోట్లు చేసుకోవచ్చు. ఇంకో 1,00,000 కోట్లు అదనపు ఆదాయం అప్పులు చేయకుండా వస్తే ఎంత బాగుంటుంది. ఎన్ని ఉన్నాయి అట్లా మైండ్లో, చాలా ఉన్నాయి సార్. ఇప్పుడు మీ సమాధానం అందరికీ క్యూరియాసిటీ పెంచుతుంది. ఎందుకంటే ఒక సైడు ప్రైవేట్ ఉద్యోగాలు పడిపోతున్నాయి ఏ ఏజెంట్స్ రావడం వల్ల, అండ్ ప్రభుత్వ ఉద్యోగాలు తక్కువ ఉన్నాయి. అంటే ఇప్పుడు యూత్ అందరూ వెయిట్ చేస్తున్నారు దేంట్లో ఇన్వెస్ట్ చేయాలి, ఇట్లాంటి కొత్త ఐడియాస్ ఎట్లా ఉన్నాయి అన్న ఒక మీమాంసలో పడిపోయారు సార్. 3 ఏళ్లలో 50 లక్షల మందికి ఉపాధి ఇవ్వచ్చు. 3 సంవత్సరాలు కాదు, అదే సార్, 3 ఇయర్స్. కొత్త గవర్నమెంట్ వచ్చినాక చూస్తారు మీరు. అదే నా దగ్గర ఉంది విజన్. నిజమా సార్? అచ్చా, ఈ ఐడియాస్ కావాలి సార్. అయితే అవి బయట పెట్టొద్దాం డెఫినెట్గా. అది ఏంటంటే వీళ్ళ ఎలక్షన్ మేనిఫెస్టో ప్రామిజెస్ అవుతాయి అవి. డెఫినెట్గా సార్. రైట్ సార్. సో యా సార్, అంతే సార్. మొత్తానికి మీరు మాకున్న అభిప్రాయాలు, మాకున్న సందేహాలన్నీ మీరు నెరవేర్చారు సార్. మాకు అప్పుడు మీ టైంలో ఉన్న కొండపల్లి సీతారామయ్య గారు కానీ కేజే మూర్తి గారు వీళ్ళెవరు చూడలేదు, కానీ మీతో మాట్లాడుతుంటే ఆ కాలం నుంచి మళ్ళీ ఏఐ సత్యమూర్తి గారికి కొండపల్లి సీతారామయ్యకి ఇవాళ జరిగేది 78లో చెప్పిన. అవునా సార్? అచ్చా. లాస్ట్ మిగిలేదు మీరు చంపింది ఎంతమందిని, మీరు ఎంతమంది చనిపోయారు అంటే మేము ఇన్ని త్యాగాలు చేస్తే ఏం లేదా అన్నాడు. అంటే మీరు చేసే త్యాగాల వల్ల కొన్ని సంస్కరణలు వస్తాయి, ఐటీడీఏలు వచ్చినాయి, గిరిజన కార్పొరేషన్లు వచ్చినాయి. అవి మీరు తుపాకీ పట్టుకొని అందరినీ చంపి సాధించాల్సిన అవసరం లేదు, ప్రజల మధ్య ఉద్యమం చేసి కూడా సాధించవచ్చు. వాళ్ళకి ఎన్నో అవకాశాలు వచ్చినాయి బయటికి రావడానికి, పార్టీ పెట్టడానికి. ఇవాళ కేసీఆర్ స్థానంలో గణపతి ఉండేవాడు. తెలంగాణ ఉద్యమానికి ప్రేరణే వాళ్ళు ఇచ్చిన డాక్యుమెంట్. నేను చెప్పిన కదా, జూన్ 1, 1997 వాళ్ళు బయటకు వచ్చి గద్దర్ను బయటికి తీసుకొచ్చి గద్దర్ ఆధ్వర్యంలో పొలిటికల్ పార్టీ పెడితే గద్దర్ సీఎం అయ్యేవాడు, లేదా గణపతి సీఎం అయ్యేవాడు. తర్వాత 2003లో మావోయిస్ట్ పార్టీ ఏర్పడప్పుడు చర్చలు జరిగినాయి కదా. ఆ చర్చలప్పుడు కనుక వాళ్ళ ఆయుధాలు విరమించుకొని బయటకు వచ్చి ఉంటే ఇవాళ 2014లో పీపుల్స్ వార్ మాజీ నేతనే సీఎం ఉండేవాడు. ఎగ్జాక్ట్లీ. అంటే ఎన్ని అవకాశాలు పోగొట్టుకొని లాస్ట్కు ప్రాణాలు ఇచ్చారు. నిరంతర త్యాగాలు ఇవన్నీ సాధించలేదంటే డెఫినెట్గా వాళ్ళు సాధించిన నేను 3 గంటలు చెప్పగలుగుతాను మీకు. కానీ అవి కేవలం అడవిలో ఉండి తుపాకులు పట్టుకుంటేనే సాధించేటి కాదు, బయట ఉండి కూడా ఉద్యమం చేసి సాధించవచ్చు. అది చెప్పిన సీతారామయ్య గారికి చెప్పిన, సత్యమూర్తి గారికి చెప్పారు. నువ్వు పిల్లోడివి, నేను 21 years, ఆయన అప్పటికే 50 దాటిండు. నువ్వు పిల్లోడివి, నీకు అర్థం కాదు అంటే నేను అన్ని చదివినాను సార్, మార్క్సిజం లేనిదా మా ఆలోచన విధానం, మీరు ఏ బుక్ చెప్పండి నా ఇంట్లో ఉంది, నేను చదివిన. అది అప్పుడే పెద్ద లైబ్రరీ. 21 ఏళ్ళు ఉన్నప్పుడు 5-6 ర్యాకుల నిండా మార్క్సిజం పుస్తకాలు ఉండేది, మార్క్స్ కలెక్టెడ్ వర్క్స్ ఉండేది, లెనిన్ అయితే వాల్యూమ్స్ అన్ని ఉండేది నా దగ్గర, మావో రాసిన పుస్తకాలు ఉండేది. చాలామంది పేర్లు మీకు తెలియదు, లీసా వచ్చే అని, చెవాన్లే అని, చూటే అని, మిలిటరీ ఎత్తుగాళ్ళ దగ్గర నుంచి ఇవన్నీ నేను 21 years లోపల చదివేసిన. నేను కాలేజీ పోకుండా ఎంఏ ఫిలాసఫీలో డిస్టింక్షన్ గోల్డ్ మెడల్ ఎట్లా వచ్చిందంటే ఆ సాహిత్యం అంతా నా మైండ్లో ఉంది కాబట్టి. ఫిలాసఫీలో అవే ఉంటాయి. కానీ వాళ్ళకి అప్పుడు చెప్పింది కూడా వాళ్ళు ఎప్పుడు పాటించలేదు. అందుకే నేను వాళ్ళని వదిలేసింది అప్పుడే 79లో వాళ్ళని వదిలేసాను. సో థ్యాంక్ యూ వెరీ మచ్ సార్, మాకు మీ అమూల్యమైన టైంని కేటాయించారు. డెఫినెట్గా సార్, థ్యాంక్ యూ అగైన్ సార్.